క్లారిఫికేషన్ పొంగులేటి గారు, మీరు ఇందాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేస్తామంటున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే దశాబ్ది ఉత్సవాల పేరు మీద 10 రోజుల పాటు పూర్తిగా చేశారు. ఇప్పుడు మీరు ఏ 10 చేస్తారా, 11 చేస్తారా, 9 ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము 10, 11, 14 అన్నది మాకంటే మీ దగ్గర లెక్క ఉంది. 10 ఇప్పుడు వస్తుందా, అప్పుడు వచ్చిందా? రాష్ట్రాన్ని తెచ్చింది కూడా అదే స్టైల్లో, నేను తెచ్చిందని చెప్పిన స్టైల్ అదే, 10 చేసిన స్టైల్ కూడా అదే. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన కానీ ఇందాక ఒక మిత్రుడు అడిగినట్లు ఈ డ్యామ్ కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సంస్థలతో చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా అన్నది. సంస్థలతోనే అది చేయటం సర్వసాధారణం. దాంట్లో ప్రభుత్వము ప్రత్యేకంగా సంస్థలే చేస్తుందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, సంస్థలే చేస్తాయి. సార్ ఇప్పుడు ఎల్ఎన్టీకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజనీర్ల పైన చర్య తీసుకోవడానికి ఏమన్నా? తప్పకుండా ప్రభుత్వము తప్పు ఎవరైతే చేస్తారో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు, తప్పు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష తప్పదు. సార్ ఇంకోటి సార్, ఇంకా మేడిగడ్డ దగ్గర ఎట్లాగో పంపింగ్ పాసిబుల్ కాదు కాబట్టి అన్నారం దగ్గర నుంచి పంపింగ్ చేసే ఫీజిబిలిటీ గురించి ఇందాక నేను చెప్పింది. గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, తప్పును సాకు చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఆ గ్లోబల్ ప్రచారం అనేది ముమ్మాటికి తప్పు. ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ లో కూడా దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిపుణులందరితో కూడా చర్చించింది అదే. ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు డ్యామ్లో వాటర్ ఆపకుండా ఏదైనా రాక్ఫిల్ డ్యామ్ లాంటి చిన్నది ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏమైనా లిఫ్ట్ చేయగలుగుతామో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులను ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. మంత్రి శ్రీరావు గారు సార్, వడ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో వడ్లు కొంటామని చెప్పారు, కానీ సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తామంటే దొడ్లు వడ్లు సంబంధించి వాళ్ళు రైతులకి ఏం చేస్తారు? గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విడతల వారీగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం.